అనేటటువంటి వాడికి తను మనిషి అని చెప్పుకోవడానికి ఉండాల్సిన లక్షణం ఉండాలి. మానవత్వం, వాస్తవికత. మనిషిలోని రాక్షసత్వానికి ప్రతినిధి ఏమన్నా రాహుల్ గాంధీనా? వ్యక్తిగా అతన్ని నిందించకూడదు, కానీ అతను మాట్లాడిన మాట, వాడుతున్న భాష సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేయటం. సిరియా లాంటి దేశాలతో, సిరియా ఇరాక్లతో భారతదేశాన్ని పోల్చడం. తెలుసా తెలీదా ఆయనకి? చరిత్ర తెలీదా? వర్తమానం తెలీదా? భవిష్యత్ తెలీదా? సిరియా అనేటువంటి దేశంలో 5 రకాల గ్రూపులు ఉంటాయి. అవన్నీ ఆయుధాలతో యుద్ధాలు చేస్తుంటాయి. అలాంటి ఆయుధాలతో యుద్ధాలు దేనికోసం చేస్తాయి? ఆ భూ ప్రాంతం మీద పట్టు. ఇప్పుడు ఇక్కడ ఏ యుద్ధాలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ? ఏ ఆయుధాలు చేత పట్టుకుని చేస్తున్నాడు ఆయన? రాజ్యం కోసం అక్కడ జరిగే హింస అది. ఇక్కడ ఏ రాజ్యం కోసం హింస జరుగుతోంది? విచ్చలవిడిగా నోటికొచ్చినటువంటి కారు కోతల కూస్తూ అమెరికాలో భారతదేశపు పరువులు తీసేటటువంటి దుర్మార్గపు చర్య ఎందుకు పాల్పడుతున్నాడు రాహుల్ గాంధీ? ఇరాక్తో పోలుస్తున్నాడు. ఇరాక్ మీద యుద్ధం చేసింది ఎవరు? ఇరాక్ను నాశనం చేసింది ఎవరు? అమెరికా. ఇప్పుడు అక్కడ తిరగబడుతున్నది ఎవరు? ఆ అమెరికా వలన అన్యాయానికి గురయ్యామని ఫీల్ అవుతున్నటువంటి వాడు. మరి భారతదేశంలో ఎవడు యుద్ధం చేశాడు? ఏ యుద్ధం చేశాడు? ఏం జరుగుతూ ఉంది? ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ, నోటికి ఎంత మాట వస్తే అంత మాట, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ, అవమానిస్తూ, పదే పదే తను చేస్తున్న ప్రసంగాలు ఈ దేశ భవిష్యత్తుని ప్రపంచ దేశాల ముందున తాకట్టు పెడుతున్నాడు, సర్వనాశనం చేస్తున్నాడు.